తెలంగాణ వాళ్ళకి మర్యాద ఒకటే కాదు, మటన్ కూడా కావాలి. మేము తెలంగాణ వాళ్ళం కదా, మాకు మర్యాద ఒక్కటి సరిపోదు, మటన్ కూడా కావాలి. పగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బాబా 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 బా అబ్బా అబ్బా బాబా భలే కుదిరిందండి టేస్ట్ మాత్రం. ఆహా ఓహో నెక్స్ట్ లెవెల్ అబ్బాబా బాబా సూపర్. మటన్ పులావ్ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయేది అదిరిపోయే మటన్ పులావ్. సో మీకు మటన్ పులావ్కి ఏమేమి కావాలో చెప్తా. సో ఫస్ట్ మనం మటన్ని నీట్గా వాష్ చేసుకొని, సో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మటన్ని మ్యారినేషన్ చేయాలి ఫస్ట్. సో మ్యారినేషన్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూపిస్తా. సో ఫస్ట్ ఇదిగోండి, ఇది వచ్చేసి మటన్ మసాలా, గరం మసాలా, పసుపు, కారం, కొరియాండర్ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇవి కావాలి ఫస్ట్. సో దీని తర్వాత కర్డ్, దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, చిల్లీ అండ్ ఆబ్వియస్లీ మటన్. సో లెమన్ ఉండాలి, కానీ లెమన్ లేదు, అయినా ఏం కాదు, దీంతోనే చేద్దాం మనం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవన్నీ ఇందులో వేసుకుందాం. రైట్, దీని తర్వాత మొత్తం చిల్లీస్ అన్నీ వేసేద్దాం. కొత్తిమీర, నీట్గా పుదీనా వేసి 2 స్పూన్స్. సో మీకు తగినంత వేసుకోండి, పెరుగు ఎంత కావాలంతా. రైట్, సో అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మొత్తం మంచిగా నీట్గా మిక్సీ చేసుకొని ఒక 40-30 మినిట్స్ పక్కన పెట్టుకుంటే, ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ రైస్ బాస్మతి రైస్తో చేస్తున్నాను నేను. సో బాస్మతి రైస్ కూడా నానబెట్టుకుంటే, సో కొద్దిసేపు 2 పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇది మిక్స్ చేసి రైస్ కూడా నానబెట్టేసుకొని విల్ మీట్ లేటర్ చేసిన. సో గైస్ మటన్ సో మొత్తం మిక్స్ అయిపోయింది చూడండి, యమ్మీ మటన్. సో ఇది నిన్నట్లా కాకుండా, నిన్న కేక్ మాడిపోయినట్టు కాకుండా ఇది మంచిగా చేద్దాం ఈసారి. సో మొత్తం మిక్సింగ్ అంతా అయిపోయింది. సో దీన్ని అట్లా కొద్దిసేపు ఒక 40-30 మినిట్స్ పక్కన పెట్టి, సో మటన్ పులావ్ ఎందుకు చేస్తానంటే అందరికీ ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. బిర్యానీ మరి రెగ్యులర్గా దొరుకుతుంది కాబట్టి, సో ఇక్కడ అంటే ఇక పులావ్ అంటే కొంచెం స్పెషల్ ఉంటుంది. సో అందుకే మటన్ పులావ్ చేస్తున్నా ఈరోజు. సో గైస్ మ్యారినేషన్ అయితే అయిపోయింది, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా. సో మటన్ని మంచిగా పట్టింది. సో మ్యారినేషన్ చేసుకుంటే పీస్కి పడుతుంది మసాలాస్, కారం అవన్నీ. ఓకే రైట్. సో మనం ఇప్పుడు మటన్ పులావ్ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ వేసుకుందాం. లైట్గా గీ కూడా వేసుకోవాలి, సో ఫ్లేవర్ కోసం. ఇది డ్రై మసాలా సేమ్ కాకుండా ఫస్ట్ ఆనియన్స్ వేద్దాం, ఎందుకంటే అవి మాడిపోతాయి డ్రై చేస్తే. సో వేసేద్దాం ఆనియన్. చెక్క, స్టార్, మిరియాలు, చాపత్రి. సో ఇది మరాఠీ మొక్క, బగారాకు. సో ఇది స్టోన్ పువ్వు అంటారు. ఇలాచి పౌడర్ వేసుకుంటే కూడా మస్తు ఉంటుంది టేస్ట్, ఆ ఫ్లేవర్ ఉంటుంది అన్నట్టు మటన్లో. ఆల్ మసాలాస్ ఇంటూ పుదీనా అండ్ కొత్తిమీర వేసుకుందాం లైట్గా. అన్నీ రోస్ట్ అయిపోయినాయి మంచిగా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మ్యారినేట్ చేసిన మటన్ని మొత్తం అందులో వేసేయాలి. సో కమాన్ వేసేద్దాం ఇక. సో గైస్ ఇది ఉంది కదా, దీన్ని పడేయొద్దు అప్పుడే. సో ఇందులో వాటర్ వేసుకొని, ఇప్పుడే కాదు, మటన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాం చూడు. సో అప్పుడు ఇందులో కొంచెం వేసుకుంటే, ఆ వాటర్ వేసుకొని అందులో వేసుకుంటే ఈ మసాలా, ఈ ఫ్లేవర్, ఈ టేస్ట్ అంతా కూడా పోతుంది. ఎందుకు వేస్ట్ చేయడం ఊరికే అని. అండ్ ఆల్సో మనం మటన్లో వాటర్ పోసేటప్పుడు హాట్ వాటర్ పోయాలి.
హాట్ వాటర్ పోస్తే ఏమవుతుంది అంటే టేస్ట్ అనేది చేంజ్ కాదు. కూల్ వాటర్ పోస్తే మళ్ళీ ఉప్పు కారం అవన్నీ తగ్గిపోతాయి. హాట్ వాటర్ పోస్తే టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మటన్ 90% కుక్ కావాలి. ఇప్పుడు 90% కుక్ అయిన తర్వాతనే రైస్ వేసి రైస్కి తగ్గట్టుగా వాటర్ వేయాలి. సో అది మ్యాటర్. సో మటన్ అయితే 90% కుక్ కావాలి. సో 90% కుక్ అయిన తర్వాత రైస్ వేసేటప్పుడు చూపిస్తా. సో గైస్ మటన్ కొంచెం ఆయిల్ మీదకి వచ్చింది. సో హాట్ వాటర్ పోసి ఈ బౌల్లో ఉందంతా వేసేద్దాం మనం. సో గైస్ హాఫ్ కేజీ బాస్మతి రైస్కి 2 పెద్ద గ్లాస్ వాటర్. మటన్ చూడొచ్చు ఒకసారి, ఆల్మోస్ట్ అయిపోయింది, 90% కుక్ అయిపోయింది. సో రైస్కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుందాం. రైట్. సో ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా మనం. సో ఒక 5 మినిట్స్ ఈ వాటర్ అనేది బాయిల్ కావాలన్నట్టు. సో మీరు సాల్ట్ సరిపడి ఉందా లేదా ఒకసారి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. సో సాల్ట్ సరిపోతే ఓకే, సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. సో మన వాటర్ బాయిల్ అయ్యేదాకా ఆగుదాం. సో గైస్ చూడొచ్చు, వాటర్ అయితే మంచిగా బాయిల్ అవుతుంది. సో కొంతమంది ఫస్ట్ రైస్ వేసుకొని వాటర్ వేస్తారు, వాటర్ వేసుకొని కూడా రైస్ వేయచ్చు. సో గైస్ మిక్సీ చేద్దాం. రైస్ వేసినాం కదా, ఒకసారి మిక్సీ చేసి. ఇన్ని వంటలు చేస్తున్నాం కదా గైస్ మీకోసమే. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత రైస్ ఉంటుంది కదా అప్పటికి. సో అప్పుడు చూపిస్తా మళ్ళీ మీకు. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. చూద్దాం ఒకసారి క్యాప్ తీసి. వావ్, చూడొచ్చు. సో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, మస్తు ఉంది చూడడానికి కూడా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కొత్తిమీర అండ్ పుదీనా లైట్గా గార్నిష్ చేసుకుందాం మీద. లో ఫ్లేమ్లో పెట్టుకొని, కంప్లీట్లీ లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఇక లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే రెడీ అయిపోతుంది మటన్ పులావ్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఒకవేళ మీరు మీద గీ ఏమైనా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు ఇప్పుడే. సో నేను ఏం చేయట్లే, సో నాకు సరిపోతుంది అది. సో అది ఒక 10 మినిట్స్లో గుమ్మగుమ్మలాడే మటన్ పులావ్ రెడీ అయిపోతుంది. లెమన్ ఆనియన్ సలాడ్, మటన్ పులావ్, నల్లి బొక్క. తెలంగాణ వాళ్ళకి మర్యాద ఒకటే కాదు, మటన్ కూడా కావాలి. మేము తెలంగాణ వాళ్ళం కదా, మాకు మర్యాద ఒక్కటి సరిపోదు, మటన్ కూడా కావాలి. సో గైస్ ఒక్కసారి లెమన్ ఇట్లా లైట్గా స్క్వీజ్ చేసుకుందాం. బాబా 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 అబ్బా అబ్బా బాబా, భలే కుదిరిందండి టేస్ట్ మాత్రం. స్మెల్ అదిరిపోయింది. ప్రణవ్ గారు చేసిన మటన్ పులావ్, మీతో పాటు నేను ఫస్ట్ బైట్. నిజంగా నెక్స్ట్ లెవెల్. అబ్బాబ్బా బాబా సూపర్. ఆహా, ఓహో. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్. మీరు పక్కా ట్రై చేయండి, ఈజీ అండ్ డెలీషియస్.
అబ్బా మస్తు అంటే మస్తు నిజంగా బాగుంది. నిజంగా నేను ఇంత మంచిగా వస్తాను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ సీరియస్లీ చెప్తున్నా, వేరే లెవెల్ టేస్ట్ ఉంది. మీకు ఎక్కడికైనా కావాలంటే కామెంట్ చేయండి, పార్సల్ పంపిస్తా. మన చేతిలో మ్యాజిక్ ఉంటుంది, అట్లుంటుంది మరి. సో పీస్ చూడండి, సో ఎంత మంచిగా కుక్ అయిందో చూడండి. ఆ టెండర్ చూడొచ్చు మీరు. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ అంటే నెక్స్ట్ 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 దానికన్నా ఎక్కువ లెవెల్. ఆహా, మీకు కూడా తినబుద్ధి అవుతుంది కదా, పోయి మటన్ తెచ్చుకోండి. నేను పెట్టిన వీడియో రెసిపీ అంతా చూసి చేసుకోండి. టేస్ట్ మాత్రం బాగాలేకపోతే నాది గ్యారంటీ 100% వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది మీకు తింటే. సో ఈ రైస్ అంతా అదంతా పులావ్ అంటే మొత్తం మిక్స్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ రైస్లో మంచిగా లోపలికి పోయి అబ్జర్వ్ అయ్యి, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అబ్జర్వ్ అయ్యి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆహా, సండే రోజు పక్కా ట్రై చేయండి ఈ మటన్ పులావ్. తిని ఈవినింగ్ నాకు కామెంట్ చేయండి, మంచిగా లేకపోతే నాది గ్యారంటీ 200% మస్తు ఉంటుంది మటన్ పులావ్. ఆహా, కెమెరా బంద్ చేసి మంచిగా టీవీ ఆన్ చేసుకొని ఏదైనా సినిమా పెట్టుకొని మంచిగా తింటా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.